హాయ్ ఫ్రెండ్స్, అయితే 2 HP మోనో బ్లాక్ పంపు. ఇది స్విమ్మింగ్ పూల్కి ఉంది. ఫిల్టర్ పర్పస్ కోసం దీన్ని అయితే స్టార్టింగ్ వైండింగ్ ఎలా కనుక్కోవాలని మనం చెక్ చేస్తున్నాము. స్టార్టింగ్ వైండింగ్ అయితే ఎప్పటికీ రెసిస్టెన్స్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది, రన్నింగ్ అయితే తక్కువగా ఉంటుంది. స్టార్టింగ్ వచ్చేసి 3.7 ఉంది, రన్నింగ్ వచ్చేసి 1.7 ఉంది. చూసుకోండి, ఎప్పటికీ రన్నింగ్ వైండింగ్ అనేది రెసిస్టెన్స్ వాల్యూ తక్కువగా ఉంటుంది. చూడండి, చెక్ చేసాను. కంటిన్యూషన్ బాడీ షాట్ అయితే చెక్ చేస్తున్నాం. స్టార్టింగ్ రన్నింగ్ అనేది 3.6, బాడీ షాట్ అయితే చెక్ చేస్తున్నాం. చూడండి, ఏం లేదు. మళ్ళీ ఒక స్టార్టింగ్ ఒక రన్నింగ్ తీసుకొని కామన్ చేసినాం. మిగతా ఒక స్టార్టింగ్ ఒక రన్నింగ్ మనము కండెన్సర్ అయితే కెపాసిటర్ అయితే కనెక్ట్ చేయడం జరిగింది. తర్వాత రన్నింగ్ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ సిరీస్లో చెక్ చేస్తాం. బాడీ షాట్ ఏదైనా కొన్ని చోట్ల మీటర్ అనేది మనకు తెలపదు, సిరీస్లో అయితే కరెక్ట్గా చూపిస్తుంది. చూడండి, బాడీ షార్టేజ్ అయితే ఏం లేదు. ఐరన్కి పెట్టి బాడీకి పెట్టి చూస్తాను. చూడండి, ఏం లేదు. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనము డైరెక్ట్లో రన్నింగ్ అది చేయడం జరుగుతుంది. మళ్ళీ మనము ఆఫ్ చేసి యాంపియర్స్ అయితే ఎంత కన్జంప్షన్ ఎంత ఉంది యాంపియర్ అనేది మనము చెక్ చేస్తాం. చూడండి, సైడ్ వద్దు. మనమైతే రన్నింగ్ చేయడం జరిగింది. యాంపియర్స్ అయితే 9.8 యాంపియర్స్ కన్జంప్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది మోటారు. అదైతే లేబుల్ మీద అయితే 14.3 యాంప్స్ అని మనకు దాని మీద లేబుల్ మీద రీడింగ్ ఉంది. ఆ ప్రకారం చూసుకుంటే నో లోడ్ సరిపోయింది యాంపియర్.